మీషోలో రీసెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళు ప్రోడక్ట్ ఆర్డర్ ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒక సిస్టర్ నన్ను అడిగారు, అందుకోసమే ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో రీసెల్లింగ్ ఎలా చేయాలని టోటల్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, కింద ట్యాప్ చేస్తాను. ఇక్కడ నేను కుర్తా సెట్ అనేది ఆర్డర్ పెడుతున్నాను. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ బై నౌ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎల్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీరు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ మీరు పెట్టాలి. డైరెక్ట్ వాళ్ళకి ఆర్డర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చేంజ్ దగ్గర చేంజ్ చేసి వాళ్ళ అడ్రస్ అనేది పెట్టండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు రీసెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రీసెల్లింగ్ ద ఆర్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ ఎస్ టు యాడ్ మార్జిన్ అని ఉంటుంది. మీరు మార్జిన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది మీకు. సో ఇక్కడ మీరు మార్జిన్ అనేది ఇచ్చుకోవాలి. సో 1000 ఎబో వాటికి మీరు ప్రోడక్ట్స్కి 100 రూపీస్ ఇచ్చుకోవాలి. 1000 బిలో వాటికి 50 ఇస్తే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోవద్దు. సో ఇక్కడ నేను 450 రూపీస్ అనేది ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీ ఆర్డర్ అనేది ఓకే అయిపోయింది. డైరెక్ట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆర్డర్ అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా రీసెల్లింగ్ చేసేవాళ్ళు ప్రోడక్ట్ ఆర్డర్ అనేది ఈ విధంగా పెట్టాలి. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి.